నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను సునీల్. చంద్రబాబుకి బెయిల్ రావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైందా? బెయిల్ విషయంలో హైకోర్టు తీర్పులు సరే, మరి సజ్జల ఇస్తోన్న జడ్జిమెంట్లేంటి? చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారన్న వార్తలతో జగన్ శిబిరానికి అలజడి మొదలైందా? టేక్ ఏ లుక్. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అరెస్టు నుండి ఏపీలో ఎన్నికలకు 6 నెలల ముందుగానే వార్ తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుకి బెయిల్ రావడంతో ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే సెప్టెంబర్ 9న చంద్రబాబును ఏపీ సిఐడి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబుకు ఇటీవల ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు కాగా తాజాగా పూర్తిస్థాయిలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జగన్ శిబిరంలో అలజడి మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ చంద్రబాబు బెయిల్పై స్పందిస్తూ చంద్రబాబుకు బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోషి అయిపోరని, తాను జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒక్కటే అన్నారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు చూపకుండా ఎల్లో మీడియా హడావుడి చేస్తుందని ఆరోపించారు. రాజకీయ సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే అన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాల్సి వస్తుందన్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఈ కేసులో సిఐడి వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, విచారణ ఎదుర్కోక తప్పదన్నారు. అదేవిధంగా చంద్రబాబుకు హైకోర్టు కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చిందన్నారు. అరెస్ట్ అయినప్పటి నుంచి స్కిల్ కేసు గురించి చంద్రబాబు అస్సలు మాట్లాడడం లేదన్నారు. చంద్రబాబుపై ఇంకా చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం కేసులను చంద్రబాబు ఎదుర్కోవాలని సజ్జల తెలియజేశారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం నిధులు దారి మళ్లాయంటారు. షెల్ కంపెనీల పేరుతో పోయాయంటారు. ఎవరికి పోయాయో ఆధారాలు చూపించరు. కిలారి రాజేష్, పెండ్యాల శ్రీనివాసులకు నోటీసులు ఇచ్చారంటారు. కిలారి రాజేష్ను అసలు నిందితుడని కూడా సిఐడి చేర్చలేదు. తాము చెప్పేవే సాక్ష్యాలని సజ్జల చెబుతున్నారు. మీడియా ముందుకు వచ్చి సజ్జల హైకోర్టు తీర్పుపై ఎదురుదాడి చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అదేవిధంగా సజ్జల చేస్తున్న ఆరోపణలపై జడ్జిలాగానే తీర్పులిస్తున్నారని సజ్జలకి టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. మరోవైపు చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని భావిస్తోంది. బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంపై న్యాయ పోరాటం చేయాలని భావిస్తోంది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూరు కావడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ రెగ్యులర్ బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బెయిల్ పిటిషన్ విచారణలో పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసిందని, కేసు మెరిట్స్ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలు, దర్యాప్తు లోపాల గురించి బెయిల్ పిటిషన్ సమయంలోనే వ్యాఖ్యానించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని తీర్పులో పేర్కొన్న ఆ వ్యాఖ్యలపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు.
ఈ తరుణంలో ఇటు టీడీపీ వర్గాలు కూడా అధికారంలో ఉన్న జగన్ కూడా తన కేసులకి తనకి అనుకూలంగా మార్చుకున్నారా అని ప్రశ్నిస్తున్నాయి. కేసు దర్యాప్తు సందర్భంగా సిఐడి కోరిన సమాచారాన్ని ఇప్పటి వరకు టీడీపీ ఇవ్వలేదని, కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్ కోర్టు అధికారాలను హరించడమేనని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. విచారణ ప్రాథమిక దశలో ఉండగా ఇలాంటి పరిణామాలు ఆందోళనకరమైన విషయమని, బెయిల్ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుందని చెబుతోంది. బెయిల్ సందర్భంగా సిఐడి అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్ ఎలాంటి వాదనలు చేయలేదని, దర్యాప్తు సమయంలో బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనదని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఉన్నత స్థాయిలో నిర్ణయించారు. హైకోర్టు తీర్పులోని 21వ పేరాలో టీడీపీ పార్టీ ఖాతాలోకి డబ్బులు మళ్లించినట్టు ఖచ్చితమైన నిర్ధారణ లేదని, నిర్ధారణకు రావడం తొందరపాటు ముగింపు అని ప్రభుత్వం భావిస్తోంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, కేసులో సంబంధం ఉన్న వ్యక్తులు ఇప్పటికీ విచారణలో పాల్గొనలేదని, అడిగిన వివరాలను అందించలేదని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అన్నీ అనుకూలిస్తే నెలాఖరు నుంచి చంద్రబాబు తిరిగి ప్రజల్లోకి వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీలో విస్తృతంగా పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. అన్నీ అనుకూలిస్తే నెలాఖరు నుంచి బాబు యాత్రలు ప్రారంభం కావచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 2.5 నెలలుగా స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం తెచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీలో విస్తృతంగా పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. అన్నీ అనుకూలిస్తే నెలాఖరు నుంచి బాబు యాత్రలు ప్రారంభం కావచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇంతకాలం వైసీపీ నేతలు చేసిన ఆరోపణలలో నిజాలు లేవని వార్తలొస్తున్నాయి. కేవలం ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టి జైళ్లకి పరిమితం చేసి జగన్ చెప్పే వై నాట్ 175 ఇలా పోటీలో ఎవరూ లేకుండా గెలవాలని ప్లాన్ చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 4.5 ఏళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ నమ్ముకుని ఉందని అనేక ఆరోపణలు ఉన్నాయి. 3 రాజధానుల పేరుతో కాలక్షేపం చేసిందని జనసేన, టీడీపీలు ఆరోపిస్తున్నాయి. తమ వైఫల్యాలను కప్పిపుచ్చి ప్రతిపక్ష నేతలను జైల్లో బంధించి చేసే రాజకీయం ఎక్కువ కాలం నడవదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంకా మున్ముందు వైసీపీ సర్కార్ ప్రతిపక్షాలపై ఉక్కుపాదం కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది తేలాల్సిన అంశం. బర్నింగ్ ఇష్యూలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.